హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో హోమ్ మేడ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఆయిల్కి కావాల్సిన ఐటమ్స్ ముందుగా అయితే కలోంజీ సీడ్స్ 1 స్పూన్, మెంతులు 1 స్పూన్, ఉసిరికాయ ఒక 2-3 ఉసిరికాయ తీసుకోవచ్చు. నేనైతే డ్రైగా తీసుకుంటున్నాను, మీకు పచ్చివి అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. 1 ఆనియన్, కొద్దిగా కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, ఇవి కూడా మీకు ఫ్రెష్గా దొరికితే వేసుకోవచ్చు. నేనైతే డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. 1 కప్ కోకోనట్ ఆయిల్, 2-3 స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయాలి. ఒక 2 రకాల నూనెలు కలపడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది హెయిర్ గ్రోత్కి. ఆముదం ఉంటుంది కదా, క్యాస్ట్రాల్, అది కూడా యూజ్ చేయొచ్చు. ఈ మందార ఫ్లవర్స్ చూడండి ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఏంటంటే ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ లీవ్స్ అనేవి అన్నీ మాడిపోతాయి. సో ఆయిల్ కూడా స్మెల్ వస్తుంది. ఆయిల్ మనకి ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కలర్ అవుతుంది కదా, ఇంకొక 5 మినిట్స్ అలా వేడి చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయి. ఈ ఆయిల్ వీక్లీ ఒక 3 టైమ్స్ వాడితే చాలా బాగుంటుంది. మనం హెడ్ బాత్ చేసే ముందు ఒక 1-2 అవర్స్ ముందు పెట్టుకోవచ్చు. టైం లేకపోతే, టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఈ ఆయిల్ స్మెల్ వస్తుంది అనిపిస్తే మనకి ఆర్తి కర్పూరం ఉంటుంది కదా, అదొకటి మిక్స్ చేసేస్తే మంచి స్మెల్ వస్తుంది. నాకైతే అలవాటు అయిపోయింది, నేనైతే అలానే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనకి మందారం ఫ్లవర్స్లో ఉన్న కలర్ అనేది ఆయిల్లో వచ్చేసింది చూడండి, పింక్ కలర్ కనిపిస్తుంది కదా. ఆయిల్ అనేది మనము వెంటనే ఫిల్టర్ చేయొద్దు, ఒక 4-5 అవర్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఆకులో ఉన్న ఆయిల్ అంతా ఇలా తీసేయాలి. ఈ లీవ్స్ కూడా మనకి ఏమీ వేస్ట్ అవ్వవు, మనం హెయిర్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఆయిల్లో ఉన్న లీవ్స్ అన్నీ తీసేసి ఆయిల్ ఫిల్టర్ చేసుకొని ఒక మంచి గాజు జార్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 మంత్కి స్టోర్ చేస్తున్నాను. ఫ్రెష్గా స్టోర్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ చాలా బాగుంటుంది. వావ్, ఆయిల్ చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు నేనైతే ఇలా సింపుల్గా ఆయిల్ ప్రిపేర్ చేశాను. నా వీడియో నీకు యూజ్ అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు వైట్ హెయిర్ ఆయిల్, డాండ్రఫ్ ఆయిల్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. హెయిర్, స్కిన్, బ్యూటీ, మేకప్ ప్రోడక్ట్స్ ఏదైనా నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఈ ఆయిల్ ఇలా 5-10 మినిట్స్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. వీక్లీ ఒక 3 టైమ్స్ యూజ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ.